విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారి జీవితాల్లో ఆయన సమీపంగా ఉండి ఆయన కృపను వారి జీవితాల్లో కృమ్మరిస్తారు. ఎవరు దీనుడై ఉంటాడో, ఎవరు దీన మనసు కలిగి ఉంటారో వారి జీవితాల్లో ఆశీర్వాదాలు, దీవెనలు వస్తాయి. దైవజనమా, భూమిలో గింజ వేసినప్పుడు పురుగులు, చీమలు గింజను తినాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కొన్ని గింజలు మరి పురుగులు తినేస్తూ ఉంటాయి, అందువల్ల గింజ పైకి రాకుండా ఉంటుంది. కానీ మరికొన్ని రోగ నిరోధక శక్తి ఉన్నట్లుగా కొన్ని గింజలు ఆ పురుగులు వాటి వెంటబడినా సరే వాటిని తట్టుకొని తాళుకొని మొక్కలుగా పైకి ఎదుగుతాయి. ఆ మొక్కలు పైకి ఎదిగిన తర్వాత కొన్ని విధాలైనటువంటి తెగుళ్ళు ఆ మొక్కలకు పట్టి పాడు చేయాలని చూస్తాయి. వాటిని కూడా జయించి ఆ చెట్టు పైకి ఎదిగినప్పుడు, అది పెద్ద చెట్టు అయినప్పుడు ఆ చెట్టు నీడ కిందకే చీమలు వస్తాయి, ఆ చెట్టు నీడ కిందకే పక్షులు వచ్చి గూడు కట్టుకుంటాయి. అందువల్లనే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, అహంకారులు, గర్విష్ఠులు, శత్రువులు, విరోధులు నీకు అనేక రకాలుగా నీకు బాధ పెట్టాలని, నిన్ను హింసించాలని, నిన్ను వేదన గురి చేయాలని నీ వెంటపడి వస్తున్నప్పుడు నువ్వు సహనంతో, ఓర్పుతో వారిని క్షమిస్తూ, నీ మట్టుకైతే దీనవస్త్రాన్ని ధరించుకొని విరిగి నలిగిన మనసుతో దేవుని చిత్తానికి అప్పగించుకొని, నీకు హాని చేసేవారిని నువ్వు క్షమించి, నీకు కాళ్ళు అడ్డు పెట్టేవారిని నువ్వు క్షమించి, నీ మార్గములు మూసేవారిని కూడా నువ్వు క్షమించి, నిన్ను దుఃఖపెట్టిన వారిని కూడా నువ్వు క్షమించి, అసూయపడివారు, ఈర్ష్యపడివారు నీ గురించి వ్యర్థంగా చెడ్డ మాటలలో పలుకుతున్నప్పుడు కూడా మంచి మనసుతో నువ్వు వారిని క్షమించి ముందుకు వెళ్తే, ఒక రోజున నీ మీద అసూయపడిన వారు, ఈర్ష్యపడిన వారు, నిన్ను హేళన చేసిన వారు నీ నీడ కిందకే వచ్చే విధంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీవే వారిని పోషించేవారుగా దేవుడు నిన్ను నిలబెడతాడు. నీ ఆశ్రయం కావాలని కోరుకుని వచ్చేవారుగా వారు ఉంటారు. నీ సహాయం కావాలని కోరుకుని వచ్చేవారుగా ఉంటారు. మీ సలహాలు మాకు కావాలండి అని కోరుకుని వచ్చేవారుగా ఉంటారు. ఇటువంటి దీన వస్త్రం అనేది ఎంత ఆశీర్వాదకరమో. ఈ దీన వస్త్రాన్ని ఎవరైతే ధరించుకుంటారో, ఈ విరిగి నలిగిన హృదయాన్ని ఎవరైతే ధరించుకుంటారో వారిని ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. Download ShareChat.